Okay. Dear students, now we are seeing question number 24 లో ఫిఫ్త్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, సెకండ్ క్వశ్చన్, నా ఫిఫ్త్ క్వశ్చన్. థర్డ్ ఫోర్త్ కూడా చూద్దాం. ఫస్ట్ ఫిఫ్త్ చూద్దాం, ఈజీ కాబట్టి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సేమ్ ఫైండ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60. ఓకేనా? సేమ్ ఇంతకుముందు లాగానే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15 అక్కడ, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 60. అండ్ ఎక్స్ వై క్యూబ్ ఈజ్ మ్యాక్సిమం అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎక్స్ వై క్యూబ్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఏంటిదంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 చూపెట్టాలి మనం. ఇంతకుముందు మినిమం అన్నాం కాబట్టి గ్రేటర్ దెన్ 0 చూపెట్టాము. ఇప్పుడు మ్యాక్సిమం కాబట్టి లెస్ దెన్ 0 మనం చూపెట్టాలి, వస్తుంది అంతే. మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 చూపెట్టాలి. ఓకేనా? సో ఎట్లా చేద్దాం ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమన్నాడు కూడా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 60. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60. సో ఇందులోకి వెళ్ళి వై ఏమవుతుంది, ఆర్ మనం ఎక్స్ తీసుకుంటాం, ఇది అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ వై రాస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ వై రాస్తున్నాం. 60 మైనస్ వై. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం, 60 మైనస్ వై. సో మరి ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ వై అనుకుంటాం. అంటే మనం ఎంతమంది చేసింది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వైలా అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ వై క్యూబ్ అనుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ వై క్యూబ్, రైట్? ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి మనం, 60 మైనస్ వై. ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, 60 మైనస్ వై. ఎక్స్ ఈక్వల్ ఏమనుకున్నాం మనం, 60 మైనస్ వై. సో ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 60 మైనస్ వై. 60 మైనస్ వై ఇంటూ వై క్యూబ్. 60 మైనస్ వై ఇంటూ వై క్యూబ్ ఏమవుతుంది ఇది, 60 ఇంటూ వై క్యూబ్ 60 వై క్యూబ్. 60 ఇంటూ వై క్యూబ్ 60 వై క్యూబ్. ఓకేనా? అండ్ మైనస్ వై ఇంటూ వై క్యూబ్ మైనస్ వై పవర్ 4. మైనస్ వై పవర్ 4. సో మొత్తం కూడా వైలో ఉంది కాబట్టి అందుకని ఎఫ్ ఆఫ్ వై అంటున్నాం, రైట్? సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 60 వై క్యూబ్ మైనస్ వై పవర్ 4 ఫంక్షన్, రైట్? ఇప్పుడు ఏం చేస్తాం మరి, మ్యాక్సిమం మినిమంకి డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఎందుకు వై అంటే అన్ని వైలో ఉన్నాయి కాబట్టి వై. ఓకే, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై వీ గెట్ ఎఫ్ డాష్ వై అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ వై డెరివేటివ్ ఎఫ్ డాష్ వై. ఎఫ్ ఆఫ్ వై డెరివేటివ్ ఎఫ్ డాష్ వై. మరి 60 వై క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుంది, క్యూబ్ ఉంటే ముందుకు పోతుంది కదా, 63 జా 180. 63 జా 180. ఇది ఒకటి తగ్గుతుంది 2, ముందుకు వస్తుంది, ఒకటి తగ్గుతుంది అనమాట. సో 63 జా 180 వై స్క్వేర్ అవుతుంది. అలానే ఇది దీని డెరివేటివ్ ఏమవుతుంది, 4 ముందుకు వస్తుంది, -4. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -4 ముందుకు వస్తుంది, -4 అవును, ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గుతుంది. ఓకేనా, రైట్? ఓకే, సో ఇది మనకు వచ్చిన డెరివేటివ్ 180 వై స్క్వేర్ మైనస్ 4 వై క్యూబ్, రైట్? సో ఇప్పుడు మనం మ్యాక్సిమం మినిమం ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం, వచ్చిన డెరివేటివ్ను ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. వచ్చిన డెరివేటివ్ని ఈజ్ ఈక్వల్ టు 0 వై వాల్యూ ఫైండ్ చేయడానికి. వచ్చిన డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 4 టేబుల్లో పోతుంది. అండ్ రెండిట్లో కూడా వై స్క్వేర్ కామన్. రెండిట్లో కూడా వై స్క్వేర్ కామన్. ఓకేనా? 4 కామన్, వై స్క్వేర్ కామన్. సో 4 వై స్క్వేర్ కామన్ తీస్తే, ఓకేనా, 4 టేబుల్లో 2 పోతున్నాయి, వై స్క్వేర్ కూడా ఉంది రెండిట్లో. ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇలా కూడా వై స్క్వేర్ ఉంటుంది, క్యూబ్ కాబట్టి స్క్వేర్ ఉంటుంది కదా. సో 4 వై స్క్వేర్ కామన్ తీస్తే 445 జా 180. 445 జా 180. అండ్ ఇక్కడ 4 వై స్క్వేర్ అంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అది మిగిలిపోయింది అనమాట. అంటే మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ బ్యాక్ ఇదే వస్తుంది. సో 4 వై క్యూబ్ కామన్ తీస్తే 45 మైనస్ వై. ఓకేనా? సో ప్రొడక్ట్ ఈక్వల్ 0 అంటే ఏంటిది, ఐదర్ 4 వై స్క్వేర్ ఈక్వల్ టు 0, 4 వై స్క్వేర్ 0 కావచ్చు, లేదా 45 మైనస్ వై ఈక్వల్ 0 కావచ్చు. 4 వై స్క్వేర్ 0 కావచ్చు, 45 మైనస్ వై 0 కావచ్చు. సో ఇందులోకి మనకు వై వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 4 వై స్క్వేర్ 0 అంటే ఈక్వల్ 0 అంటే వై వాల్యూ 0 కావచ్చు, లేదా వై వాల్యూ 45. వై వాల్యూ 45. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 0 మనకు అవసరం లేదు. వై ఈక్వల్ 45 అంటే 45 చూడండి, 45 మైనస్ 45 0 కదా, 45 మైనస్ 45 0. అందుకని వై వాల్యూ ఏమైంది 45. వై వాల్యూ ఏమైంది 45. మరి వై వాల్యూ 45 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం 60 మైనస్ వై. వై వాల్యూ ఏమైంది 45. 60లోకి వెళ్ళి 45 అయిపోతే 15. అందుకని ఎక్స్ వాల్యూ ఏమైంది 15. సో దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ నెంబర్స్. ఎక్స్ వాల్యూ 45, వై వాల్యూ 45, ఎక్స్ వాల్యూ 15. వై వాల్యూ 45, ఎక్స్ వాల్యూ 15. ఓకేనా, రైట్? మన వాల్యూ వచ్చేసినాయి. కానీ ఇక్కడ మరి ఇది ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాక్సిమం అంటున్నాడు కదా. మ్యాక్సిమం అంటే ఏంటిది, మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఏమొచ్చింది మనకు, ఎఫ్ డాష్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 60 వై క్యూబ్ మైనస్, ఓకే, వై పవర్ 4 సారీ 180 వై స్క్వేర్ మైనస్
ఓకే 4y³ 180 మైనస్ 4y³ వచ్చింది కదా. మా మ్యాక్సిమం మినిమంకి మళ్ళీ డెరివేట్ డబుల్ చేయాలి. అంటే f'(y) డబుల్ డెరివేట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ దీని డెరివేట్ ఏమవుతుంది, ఈ స్క్వేర్ ముందుకు వస్తే 182 360y మైనస్ మళ్ళీ 3 ముందుకు వస్తే 12y². అదే ఇక్కడ వచ్చింది చూడండి, 360y మైనస్ 12y², 360y మైనస్ 12y². ఓకేనా. మరి ఇప్పుడు ఇది మ్యాక్సిమం మినిమం అంటే ఈ y ప్లస్లో 45 పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. y ప్లస్లో సింపుల్ 45 పెడితే అది ఖచ్చితంగా <0 ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం రావాలంటే <0 రావాలి. ఈ ఆన్సర్ <0 ఇదంతా <0. సో <0 కాబట్టి మనం మ్యాక్సిమం చూపెట్టినట్టు. ఓకేనా. ఈ వచ్చిన వాల్యూలో 45 పెట్టాలి y ప్లేస్లో. 360 × 45 మైనస్ 12 × 45². దీన్ని సాల్వ్ చేస్తే మనకు <0 వస్తుంది. సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ <0 అని పెట్టేస్తే సరిపోతుంది. <0 కాబట్టి ఏమంటాం మనం, మ్యాక్సిమం అంటాం. సో దెర్ఫోర్ the given function is maximum at x is equal to 15 and 45. So these are our required answer. 15, 45 is our answer. So this is our question number 5.